అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు దేవుని ప్రార్థిద్దాం. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతమైన దేవా, నీకే వందనాలు. ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఏ కీడు మా దగ్గరికి రానియకుండా రాత్రంతా నీ సంరక్షణలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. దేవారాత్రి నిద్రించుండగా నీ దేవదూతల వలె మమ్మల్ని అయా కాచి కాపుదలుంచి తండ్రి మమ్మల్ని ఎంతగానో అయా మరి తోడుగా ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని నీ నూతన దినాన ప్రవేశపెట్టినందుకు నేను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఎంతోగానో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి దేవా. మరి నాయన మరి నీ వీపును కొరడా దెబ్బలకి నీ ముక్కుమును తండ్రి ఉమ్ము వేయడానికి ప్రతి ఒక్కటి తండ్రి మా కొరకై అప్పగిస్తూ వచ్చావు నాయన. తండ్రి నిన్ను దూషించిన వారిని కూడా అయా మరి నువ్వు ప్రేమిస్తూ వచ్చావు తండ్రి. ఇది మనుషులకి సాధ్యం కానీ కాదు ప్రభువా. అయా నీకు సాధ్యపరిచిన దేవుడివి, సహించిన దేవుడివి, భరించిన దేవుడివి నాయన. దేవా, మేమంటే ఎంత ప్రేమ, ఎంత జాలు నాయన. అయా మాకు ఇచ్చిన ఈ ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, అంతే కాదు కానీ నాయన తండ్రి నీ సిలువ గురించి మాకు తెలిసినప్పటికీ కూడా నాయన దినదినము ప్రభా మా క్రియల చేత, మా మాటల చేత, మా కాలు నడక చేత మేము మిమ్మల్ని బాధిస్తూ అయా సిలువ మీద గాయాలు రేపుతూనే ఉన్నాం తండ్రి. దయతో మా అవిధేయతల్ని క్షమించండి తండ్రి. రేపినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకున్నందుకు నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేక తండ్రి మమ్మల్ని ప్రేమించి అయ్యా మమ్మల్ని రక్షించి అయ్యా మా కొరకు నీ సిలువలో బలియాగం అయ్యి తండ్రి మమ్మల్ని మీ బిడ్డగా చేసుకున్నందుకు నేను స్తోత్రాలు తండ్రి. దేవా, మేము ఈ లోకంలో విలువ లేని వారిని కానీ నాయన తండ్రి నీ సన్నిధికి వచ్చి తండ్రి మరి నువ్వు రక్షించుకున్నాక నీ దృష్టిలో మేము విలువ గలవారమని తండ్రి ఎంతోగానో స్పష్టంగా తెలుపుతూ వచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఈ లోకంలో మేము విలువ లేకపోయినా అయా నీ విలువైన రక్తంతో మనం కొనుక్కుంటూ వచ్చావు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. తండ్రి ఎంతోగానో మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో తల్లి లేనప్పటికీ తండ్రి లేనప్పటికీ మమ్మల్ని దినదినము అయా మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ అయా మా దుఃఖ సమయాల్లో ఓదారుస్తూ వచ్చిన దేవుడివి నాయన. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఏమిచ్చి నేను రుణం తీర్చగలము నాయన. ఏమిచ్చినా మీకు రుణస్థులమే అని ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో తండ్రి. అంతేకాదు కానీ నాయన ఈ సమయంలో నాయన అయా ఎంతోగానో ఈ ప్రేమ ఎవరు చూపించలేనిది నాయన. మీరైతే శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడవక ఎడబాయక ప్రేమిస్తూ వచ్చావు నాయన. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నా దేవా, నా ప్రభువా, అంధకార జీవితంలో అయా మరి ఎంతోగానో ఘోరమైన బ్రతుకులు మాయి అయా పైకి మేము అయా ఎంతోగానో అయా ఆత్మీయంగా అయా ఎంతోగానో మేము క్షీణించిపోయి ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. పైకి క్రైస్తవులుగా కనపడినప్పటికీ కూడా నాయన ఎంతోగానో ఘోరమైన దుస్థితి నాయన. ఆత్మీయ జీవితం ఎంతోగానో నష్టపోతూ వచ్చాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. దేవా, ఇంకా మాలో ఎన్నో అవిధేతలు అయినా వాటన్నిటిని క్షమించి ప్రేమ కలిగిన దేవుడివి క్షమిస్తూ వచ్చావు తండ్రి. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఏ పాటి వారిమి నాయన నీ ప్రేమ లేనిదే మేము ఇప్పుడు నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారిమి మమ్మల్ని ప్రేమించి రక్షించావు. అంతేకాదు కానీ నాయన ఇది నాన్న మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా మీరే తోడుగా ఉండండి, కృప చూపించండి తండ్రి. బిడ్డల అయ్యా మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా తండ్రి మా తెలివి చేత అయితే నైనా నిజంగా మేము అయ్యా మరి ఫెయిల్ అయిపోతాం తండ్రి. కానీ నువ్వు ఇచ్చిన తెలివితో నువ్వు ఇచ్చిన జ్ఞానంతో తండ్రి మరి మేము నిజంగా నీ బిడ్డలై అయ్యా మరి ముందుండడానికి కృప చూపండి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. అయ్యా అనేకమైన బిడ్డలు చదువులో వెనకబడిపోయి తండ్రి ఉన్నారు అయా. ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు తండ్రి. అయా అటువంటి వారికి అయా మరి ఎగ్జామ్లో పాస్ అయ్యి అయా మరి చక్కగా మంచి మార్కులు వచ్చేలాగా కృప చూపించండి. మరి ముఖ్యంగా నీ బిడ్డలైన వారందరినీ తండ్రి మరి
ముందుండులాగున కృప చూపించండి తండ్రి. మీరే తోడుగా ఉండండి, కృప చూపించి సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. అంతేకాదు కానీ నాయన అయ్యా మరి నెక్స్ట్ మంత్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. బిడ్డలు మరి ముందుగానే అయ్యా తగిన ఆసక్తితో తండ్రి మరి ఎగ్జామ్స్ ఆయా ప్రిపరేషన్ అవ్వడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవా బిడ్డలు ఎక్కడా కూడా బద్దకించకుండా తండ్రి చక్కగా చదవడానికి అయా మంచి జ్ఞాపక శక్తి తెలివి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం నా దేవా నా తండ్రి. అంతేకాదు ఇంకా బిడ్డలు ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాదు కానీ ఆయన బీటెక్లు ఎంటెక్లు అయ్యా మరి ఎగ్జామ్స్ రాసి చివరిలో ఉద్యోగాలు పోయిన వారికి అయ్యా 2-3 మార్క్స్తో 4 మార్క్స్తో అట్లా ఉద్యోగం పోయిన వారికి మంచి ఉద్యోగం దాచి ఉంచావని అయ్యా వారు అయ్యా మరి తెలుసుకొని మరి ఇంకా అత్యాసక్తితో మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఇస్తామని విశ్వాసంతో ముందడుగు వేయడానికి కృప చూపించండి తండ్రి. మీ విశ్వాసంలో మేము ఎక్కడా కోల్పోకుండా ఉండడానికి మాకు అయ్యా మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండండి, కృప చూపించండి తండ్రి. దేవా అంతేకాదు కానీ నాయన అయా చిన్న వయసులోనే చదువులో ఆసక్తి కలిగి ఉండడానికి కృప చూపించండి. అంతేకాదు కానీ ప్రభువా అయ్యా నా దేవా నా తండ్రి ఎంతోమంది బిడ్డలు అయా మరి వేరే వేరే ఊర్లకి రాష్ట్రాలకు వెళ్ళి చదువుతూ ఉండగా వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి. వారిని నీ తోడు నీ ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కాపుదల వాళ్ళందరికీ తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఆ గుంపులో నా తమ్ముడోళ్ళు కూడా అయా కిడ్డు కూడా ఉన్నారు తండ్రి. యూఎస్ఏలో కిడ్డుని, కోయంబత్తూరులో కెన్నీని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయా వారికి మంచిని కాపుదల ఉంచండి. అయా మరి కెన్నీని మరి ఉద్యోగానికి అయా సిద్ధపడుతూ ఉండగా అయా మరి చక్కని జ్ఞానం దయచేయండి తండ్రి. తల్లి యొక్క ప్రార్థన ఆలకించండి తండ్రి ఎంతోగానో ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆయన దేవా దయతో ప్రార్థన మనల్ని ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తగిన ప్రతిఫలం దయచేయండి తండ్రి. అయా కిడ్డు మరి యూఎస్ఏలో ఉంటుండగా మీరు తోడుగా ఉండండి, కృప చూపించండి తండ్రి. అప్లికేషన్స్ ఏమైతే పెట్టి ఉన్నాడో వాటన్నిటినీ అయా మరి అయా చక్కని ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఎంతోగాను నాయన ప్రయాసపడి బిడ్డలిద్దరిని ఎంతోగాను అయా మరి కళ్ళెదురుగా లేకపోయినప్పటికీ అయా వేరే వేరే ఊర్లో ఉన్నప్పటికీ కూడా అయా బిడ్డల్ని చక్కగా చదివించుకునే కృప ధన్యత దయచేసినందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మరి అయా ఎంతోగానో అయా కష్టపడి చదువుతున్నందున వారికి మంచి ఉద్యోగం దయచేయండి. అయా లైఫ్లో మంచి సెటిల్ అవ్వాలని కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా వారిద్దరి పట్ల నీ కార్యం జరిగించండి, రక్షణ అనుభవంలోకి తీసుకురండి తండ్రి. రక్షించబడలాగున అయా మరి బాప్తీసం తీసుకునేలాగున కృప చూపించండి తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా ఈ లోకంలో అయ్యా ఈ దినాలలో యవనస్తులు ఎంతోమంది తప్పటడుగులు వేస్తున్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరే దర్శించండి అయా వారికి అయా తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా దేవా నా తండ్రి ఎంతోగానో కృప చూపించావు అయా, కనికరించావు అయా, ప్రేమిస్తూ వచ్చావు తండ్రి. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం అయా. ఇంతవరకు అయా ఎక్కడున్నారు అయా, ఎక్కడ ఏమై ఉన్నారు అనేది కూడా నువ్వు ఎరిగి ఉన్నావు దేవుడివి అయా. మా మనవలు అయా మా హృదయాల్లో పుట్టకముందే అన్నీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడివి నాయన తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయా మరి ముఖ్యంగా వారికి మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరే తోడుగా ఉండి కృప చూపించండి. ఆ బిడ్డలు చక్కని ధైర్యంతో అయ్యా మరి మీరే తోడుగా ఉండి వారితో మీరు మాట్లాడి అయ్యా వారికి దగ్గరలోనే పోస్టింగ్ దయచేయండి తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా మా జీవితాల్లో మాకు వెలుగు నింపిన దేవుడవి నీవే నాయన నా దేవా నా తండ్రి. అయా ఎంతోగానో ప్రేమిస్తూ కృప చూపుతూ వచ్చినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అయా నా బిడ్డలను కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి. చిన్న బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో అయా మరి అలర్ట్ చేయకుండా నీ స్వాధీనంలో ఉంచండి ప్రభువా. సాత్విక ఎంతోగానో ఘోరమైన అల్లరి తండ్రి, ఆ అల్లరి నుంచి విడిపించండి తండ్రి. మీరు తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా అంతేకాదు కానీ అయా
బీపీ షుగర్ కంట్రోల్లో లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా సహనం కోల్పోయిన పరిస్థితులు, అయ్యా ఎంతోగానో అయ్యా మరి కోల్పోయి బలహీనులై ఉన్న పరిస్థితులు నాయన, అయ్యా వారందరినీ మీరే దర్శించి వారికి తగిన ఆరోగ్యం దయచేయండి అయ్యా. మరి అంతేకాదు క్యాన్సర్ వ్యాధి గల వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించండి అయ్యా. ఇంకా ఏమైతే మాలో లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని మీరే క్షమించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీరే తోడుగా ఉండి కృప చూపించండి అయ్యా. మా యొక్క అవిధేతలన్నిటిని క్షమించమని అయ్యా. ప్రతి మేలుకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. తల్లిదండ్రుల మాట వెనక ఎంతోమంది బిడ్డలు అయ్యా వ్యసనాలకు గురై ఉన్నారు. వాళ్ళందరినీ మీరే దర్శించి మంచి రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా మీరే తోడుగా ఉండండి. దినమంతట్లో మా ప్రవర్తనని స్వాధీనంలో ఉంచమని యేసుక్రీస్తు నామమున ఈ నా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతేకాదు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.